అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ నెల 19న మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 18న డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి తామాటి మాధవరావు పేరును ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 19న మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 18న డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి తుమాటి మాధవరావు పేరును ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేపథ్యంలో దాని భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ నెల రాబోయే 17వ తేదీన ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రకటించనున్నారు. దానికోసం ఈ నెల 18వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మధ్యకాలంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఆ పదవికి సంబంధించి శాసన మండలి సభ్యుల నుండి నామినేషన్లు స్వీకరించున్నారు. ఆ నామినేషన్ లో ఒకటే నామినేషన్ వస్తుంది, ఏకగ్రీవం కానుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసన మండలిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి మెజార్టీ ఉంది. శాసన మండలి సుమారుగా 33 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు అత్యధికంగా. సో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి ఎమ్మెల్సీలకే దక్కుతుంది. ప్రస్తుతం మొన్నటి వరకు ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ జకియా ఖానం ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసన మండలి చైర్మన్ గా చేసింది. అయితే ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కావడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తుమాటి మాధవరావు ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుని ప్రతిపాదించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సో 19వ తేదీన శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియను శాసన మండలి చైర్మన్ నిర్వహించున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.